బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరు రేవ్ పార్టీ కేసు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పోలీసులకు చేరింది. ఈ రిపోర్టులో సినీ నటి హేమ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లను గుర్తించారు పోలీసులు. హేమ బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు తెలిపారు. మొత్తం 103 మంది వద్ద బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న పోలీసులు 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. 73 మంది పురుషులలో 59 మందికి బ్లడ్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది. 30 మంది యువతుల్లో 27 మందికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, ఈ రేవ్ పార్టీ కేసుకు సంబంధించి మొత్తం ఎంతమంది వద్ద పోలీసులు శాంపిల్స్ తీసుకున్నారు, ఎంతమందికి పాజిటివ్ వచ్చింది? ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తున్నటువంటి బెంగళూరు రేవ్ పార్టీలో ఈరోజు కొద్దిసేపటితోనే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ బయటకు రావడం జరిగింది. మనం చూసాం బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ ఆనవాళ్లు బయటకు రావడం జరిగింది. వెంటనే డ్రగ్స్ ఆనవాళ్లు ఎప్పుడైతే బయటపడ్డాయో ఇందులో డ్రగ్స్ పార్టీ నిర్వహించారంటూ కూడా పెద్ద ఎత్తున పోలీసులకు అనుమానాలు రావడం జరిగింది. వెంటనే ఎవరైతే ఆ రేవ్ పార్టీలో దాడి చేసిన తర్వాత దొరికిన వారందరినీ కూడా పోలీసులు బ్లడ్ శాంపుల్స్ సేకరించారు. ఇందులో దాదాపు మొత్తం 103 మంది దగ్గర బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటే అందులో మొత్తం 86 మందికి పాజిటివ్ గా వచ్చింది. కొద్దిసేపటిమే అందులో హైదరాబాద్ చెందినటువంటి ప్రముఖ నటి హేమ పేరు కూడా తెర మీదకి రావడం జరిగింది. హేమ బ్లడ్ శాంపుల్స్ లో కూడా డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్టు కూడా రిపోర్ట్ వచ్చినట్లు కూడా పోలీసులు ధృవీకరించారు. ఇక మొత్తం మనం చూడొచ్చు, ఒకసారిగా 103 మంది వద్ద బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటే అందులో మొత్తం 86 మందికి బ్లడ్ శాంపుల్స్ రిపోర్ట్ లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు కూడా పోలీసులు ధృవీకరించారు. ఇందులో ప్రధానంగా 73 మంది పురుషులు అంటే మెయిన్స్ వద్ద మొత్తం బ్లడ్ శాంపుల్స్ సేకరిస్తే దాదాపు 53 మంది పురుషులకు బ్లడ్ శాంపుల్స్ రిపోర్టు పాజిటివ్ గా వచ్చింది. మరోవైపు 30 మంది యువతులు మహిళలతో పాటు 30 మంది మహిళలకు బ్లడ్ శాంపుల్స్ సేకరిస్తే అందులో మొత్తం 27 మంది మహిళలకు యువతులకు మొత్తం బ్లడ్ శాంపుల్స్ పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చినట్టు తెలిసింది. మొత్తం 103 మందికి బ్లడ్ శాంపుల్స్ సేకరిస్తే అందులో మొత్తం ఓవరాల్ గా 86 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ 86 మందికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు మాత్రం ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి మరొకసారి విచారించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ 86 మందికి అందులో మొత్తం సెలబ్రిటీలతో పాటు కొంతమంది రాజకీయ ప్రముఖులు, మరోవైపు బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం మీద ఎప్పుడైతే 86 మంది అందులో దాదాపు 27 మంది యూత్ మహిళలు, కొంతమంది యువతులు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి వారందరికీ కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చి వారందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఎవరైతే పార్టీకి అటెండ్ అయ్యారో వారందరూ కూడా పోలీసులు బ్లడ్ శాంపుల్స్ సేకరించారు. కాబట్టి ఆ బ్లడ్ శాంపుల్స్ సేకరించినటువంటి వారిలో పాజిటివ్ గా వచ్చినటువంటి వారందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించడానికి కూడా బెంగళూరు కంట్రోల్ బ్యూరో అంటే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులతో పాటు నార్కోటిక్ విభాగం అధికారులు కూడా చూస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలని ప్రస్తుతం షేక్ చేస్తున్నటువంటి బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ ఆనవాళ్లు బయటపడ్డాయి. డ్రగ్స్ తో పాటు ఇప్పుడు పోలీసులు కూడా సెక్స్ రాకెట్స్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్న తరహాలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మన వైపు ఇప్పటికే చూడొచ్చు, ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి కీలక నిందితుడు అటు సంబంధించి లంకపల్లి వాసుతో పాటు మరోవైపు నాగబాబు, అదేవిధంగా సిద్దికి, అదేవిధంగా అరుణ్ కుమార్, ఈ అందరినీ కూడా పోలీసులు కస్టడీలు తీసుకొని విచారించాలి. వీరి కాల్ డేటాలు ఎవరెవరు ఉన్నారు, ఇంకా మధ్యలో పార్టీ నుంచి మధ్యలో వెళ్ళిపోయినటువంటి వారు వ్యక్తులు ఎవరు, చాలా మంది పొలిటీషియన్స్ కూడా ఈ పార్టీకి అటెండ్ అయ్యడం తెలుస్తుంది. కన్నడ పరిశ్రమకు చెందినటువంటి కీలక నటీనటులతో పాటు కొంతమంది హీరోలు కూడా ఈ పార్టీకి అటెండ్ అయినట్టు తెలుస్తుంది. ఇక తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ కీలక నేతలు, కీలక సభ్యులు కూడా ఈ పార్టీకి అటెండ్ అయినట్టు తెలుస్తుంది. కాబట్టి ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హరీష్, సునీల్, నిన్న నటి హేమ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. నేను అసలు ఆ పార్టీకే వెళ్లలేదు, అక్కడ ఎవరున్నారో కూడా నాకు తెలియదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆమె బ్లడ్ శాంపుల్స్ లో డ్రగ్స్ తీసుకున్నారని పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది. అలాగే మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరికీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూడొచ్చు చాలా స్పష్టంగా 103 మందికి బ్లడ్ శాంపుల్స్ సేకరించారు. అందులో 86 మందికి బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అంటే వారు 86 మంది కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా చాలా పాజిటివ్ గా రిపోర్ట్ రావడం జరిగింది. కాబట్టి ఆ 86 మందికి ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి విచారించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పటికే మనం చూసాం హైదరాబాద్ బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద చాలా స్పష్టంగా చెప్పాడు, ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నట్లు ఆడ శాంపుల్స్ దొరికాయో వారందరూ కూడా బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నాం, వారి రిపోర్ట్ వచ్చిన తర్వాత వారిపై
ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాత్రం ఇప్పటికే అటు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద మీడియాకు వివరాలు కూడా వెల్లడించారు. ఇప్పుడు మనం చూడొచ్చు 86 మందిలో చాలా మంది మహిళలు, యువతులు మాత్రం చాలా మంది 27 మందికి పాజిటివ్ వచ్చింది. మరోవైపు పురుషులకు ఒకసారి చూసుకున్నట్లయితే 73 మంది వద్ద శాంపుల్ తీసుకుంటే అందులో దాదాపు ఎక్కువ శాతం అంటే 59 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే అక్కడ రేవ్ పార్టీ పేరుతో డ్రగ్స్ పార్టీ అరేంజ్ చేసినట్టు కూడా ఈ రిపోర్ట్ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దొరికింది కేవలం 17 గ్రాములు ఎండిఎండే కావచ్చు, అదేవిధంగా హైడ్రో గంజాయి కావచ్చు, కొంత కొకైన్ కావచ్చు. కానీ మిగిలిన వారు ఎక్కువ శాతం ఈ డ్రగ్స్ పార్టీ ఇక్కడ కండక్ట్ చేసినట్టు కూడా ఈ రిపోర్ట్ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ చెందినటువంటి నటి హేమ కూడా మొన్న మీ అసలు పార్టీకే వెళ్ళలేదంటూ కూడా 10 టీవీతో మాట్లాడిన తీరు కూడా మనం చూస్తాం. మొన్న ఇంట్లోనే ఉన్నాను, నిన్న ఇంట్లో ఉన్నాను, ఈ రోజు ఇంట్లోనే ఉన్నట్టు కూడా 10 టీవీతో మాట్లాడింది. కానీ హేమ పేరు కూడా ఇందులో రావడం జరిగింది. హేమ కూడా పాజిటివ్ వచ్చినట్లు బెంగళూరు పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు హేమని 10 టీవీ కూడా సంప్రదించే ప్రయత్నం చేసింది. కానీ ఆమె రిప్లై ఇవ్వడానికి నిరాకరిస్తుంది. ఎప్పుడైతే స్పందించకుండా ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూడాలి. ఇప్పుడు దీనికి సంబంధించి దానిపై పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు హేమ ఏ విధంగా స్పందిస్తున్నది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. త్వరలోనే 86 మంది ఎవరైతే పాజిటివ్ వచ్చిందో 86 మందికి త్వరలోనే నోటీసులు ఇచ్చి వారందరికీ విచారించి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు కూడా సిద్ధమైనట్టు కూడా సమాచారం తెలుస్తుంది. బెంగళూరు పోలీసులు చాలా సీరియస్ గా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొదటగా అటు ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కానీ ఎప్పుడైతే డ్రగ్స్ ఆనవాళ్లు బయటపడ్డాయో ఆ తర్వాత బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీస్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసు టేకౌట్ చేసింది. ఇందులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు కూడా ఇన్వాల్వ్మెంట్ కావడం జరిగింది. మొత్తం ఇప్పటికే మనం చూస్తాం చాలా వరకు డ్రగ్స్ పార్టీ పేరుతో పెద్ద ఎత్తున ఈవెంట్ కండక్ట్ చేశారు. అందులో సినీ రాజకీయ ప్రముఖులతో పాటు క్రికెట్ బుకీలు కూడా ఈ పార్టీలో అటెండ్ అయినట్టు కూడా ఇప్పటికే ఆధారాలు సేకరించారు. డ్రగ్స్ తో పాటు సెక్స్ రాకెట్ కూడా ఏమైనా నిర్వహించారు. ఆ కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. హరీష. సునీల్, అలాగే ఈ రేవ్ పార్టీ కేసుకు సంబంధించి అంటే ఆ పార్టీలో ఎటువంటి డ్రగ్స్ యూజ్ చేశారు, ఆ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారా, ఏ డ్రగ్స్ అక్కడ వాడారు అన్నది, అలాగే ఈ 103 మంది ఎవరైతే పార్టీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి సంబంధించి పోలీసులు ఎటువంటి నిఘా పెట్టారు? మనం చూసాం బెంగళూరు రేవ్ పార్టీలో ఆదివారం అంటే సోమవారం తెల్లవారుజామున ఆదివారం సాయంత్రము స్టార్ట్ అయినటువంటి పార్టీ సోమవారం తెల్లవారుజామున వరకు కూడా కంటిన్యూ కొనసాగింది. డీజే సౌండ్లతో చుట్టుపక్కల స్థానికులు భయభ్రాంతులు గురి చేసిన నేపథ్యంలో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే తెల్లవారుజామున 3 గంటలకు రైడ్ చేసినటువంటి పోలీసుల వద్ద దాదాపు మొత్తం రైడ్ చేసిన తర్వాత డ్రగ్స్ మొత్తం కూడా పూర్తిగా నాశనం చేసే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే పోలీసులు ఎంటర్ అయ్యారో, ఫామ్ హౌస్ కి ఎంటర్ అయ్యారో అప్పటికే వాళ్ళందరూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ చాలా మంది అందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. దాదాపు 103 మందిని పోలీసులు అదుపులో తీసుకుని విచారించారు. అందులో మొత్తం 103 మంది వద్ద పోలీసులు బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటే 86 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే తీసుకున్నటువంటి డ్రగ్స్ మొత్తం కూడా ఎండిఎంఏ మనం చూడొచ్చు. నిషేధితమైనటువంటి డ్రగ్స్, మాదక ద్రవ్యాలను కూడా వీడు వినియోగించినట్లు పోలీసులు చెప్పారు. మొత్తం ఎండిఎంఏతో పాటు కొకైన్, హైడ్రో గంజాయి ఈ 3 కూడా వీరందరూ తీసుకున్నట్లు కూడా పోలీసులు ధృవీకరించారు. ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో అధికారులు కూడా డ్రగ్స్ ను నియంత్రించేటువంటి నార్కోటిక్ బ్యూరో స్పెషల్ వింగ్ కూడా అక్కడికి చేరుకుని పూర్తిగా అన్ని ఆధారాలు కూడా సేకరించింది. త్వరలోనే ఈ 86 మందికి ఎవరైతే పాజిటివ్ వచ్చినటువంటి 86 మంది ప్రముఖులందరూ కూడా నోటీసులు ఇచ్చి వారందరినీ కౌన్సిలింగ్ చేసేందుకు పోలీసులు అయితే సిద్ధమైనని చెప్పవచ్చు. అసలు ఈ డ్రగ్స్ ఎట్లా వచ్చింది, పార్టీకి అసలు డ్రగ్స్ ని తీసుకొచ్చింది ఎవరు, ఆ డ్రగ్స్ పెట్లర్లు ఎవరెవరు కొనుగోలు చేశారు, ఎవరెవరు తీసుకున్నారు, ఈ పాజిటివ్ వచ్చినటువంటి వారితో పాటు ఇంకా తీసుకొని మధ్యలో వెళ్ళిపోయినటువంటి ఎవరు, వీరన్నిటిపై మాత్రము పోలీసులు మాత్రం పూర్తిగా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. అసలు సూత్రధారులు ఎవరు, ఈ పార్టీ నిర్వహించినటువంటి పాత్రధారులు ఎవరు, ఈ కోణాలు మాత్రం పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. హరీష. సునీల్, అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ పేర్లు ఎవరైనా బయటకు వస్తున్నాయి? ఎందుకంటే నిన్న ఒకరి పేరు బయటకు వచ్చింది, ఈ రోజు నటి హేమ పేరు బయటకు వచ్చింది. అంటే ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వస్తున్నాయా, పోలీసులు ఏమైనా వెల్లడిస్తున్నారా? బెంగళూరు రేవ్ పార్టీలో చాలా మంది ప్రముఖులు అంటే సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు, క్రికెట్ బుకీలు, బిజినెస్ మ్యాగ్నెట్స్ మొత్తం కూడా ఈ పార్టీకి అటెండ్ అయినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అందులో రాజకీయ నేతలు కూడా, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొంతమంది రాజకీయ నేతలు కూడా ఈ పార్టీకి అటెండ్ అయినట్టు తెలుస్తుంది. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు కన్నడ పరిశ్రమ చెందినటువంటి ప్రముఖులు కూడా ఈ పార్టీకి అటెండ్ అయినట్టు కూడా తెలుస్తుంది. అందులో మనం చూడొచ్చు హైదరాబాద్ నటి హేమతో పాటు అదేవిధంగా డాన్స్ మాస్టర్ గా ఉన్నటువంటి జానీ మాస్టర్ పేరు ప్రస్తావన రావడం జరిగింది. కొంతమంది ఇప్పుడిప్పుడే
వెండి తెర మీదకి వస్తున్నటువంటి కొంతమంది సెలబ్రిటీల పేర్లు కూడా బయటకు రావడం జరిగింది. వారు కూడా వేడుకున్నారు తమకు ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఖండించినప్పుడు కూడా వారి పేర్లు మాత్రము బయటకు వస్తున్నాయి. కాబట్టి మరి చూడాలి ఈ కేసులో ఎవరెవరు పాజిటివ్ వచ్చింది, ఎవరెవరికి నోటీసులు ఇచ్చి విచారిస్తారనేది కూడా మరి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా బెంగళూరు పోలీసులు ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద పాజిటివ్ వచ్చినటువంటి 86 మంది 103 మందికి బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటే అందులో 86 మందికి పాజిటివ్ వచ్చింది. కాబట్టి ఈ 86 మందిని కూడా పోలీసులు విచారించి పూర్తిగా కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది. అందులో సినీ నటి హేమకు పేరు కూడా ప్రస్తావన మీద వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా హేమకు కూడా నోటీసులు ఇచ్చి త్వరలోనే విచారించే అవకాశం కూడా కనబడుతుంది. హరీష్ సునీల్, ఇప్పటి వరకు అయితే వీళ్ళది బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, పాజిటివ్ అని చెప్పేసి తేలింది. సో ఫర్దర్ స్టెప్ అన్నది పోలీసులు ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు, అంటే ఈ నోటీసులు అన్నవి ఎప్పుడు ఇష్యూ చేయబోతున్నారు? ఎస్, మనం చూడొచ్చు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పటికే రేవ్ పార్టీ నిర్వహించారు, ఇక్కడ నిషేధిత డ్రగ్స్ ను వాడినారు, ఇప్పటికే బ్లడ్ శాంపుల్స్ కూడా తీసుకున్నాం, 103 మంది వద్ద బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నామని గత మీడియా సమావేశంలో చాలా క్లియర్ గా చెప్పారు. కాబట్టి ఎప్పుడైతే డ్రగ్స్ పాజిటివ్ వస్తే మాత్రం అలాంటి వారిపై చర్యలు తీసుకున్నామని మాత్రం ఇప్పటికే సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ కూడా మీడియాకు వివరాలు వెల్లడించారు. అయితే ఇప్పుడు పాజిటివ్ వచ్చినటువంటి 86 మంది కూడా ఈ రోజు కానీ రేపు కానీ త్వరలోనే నోటీసులు జారీ చేసి బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ లో వారందరినీ కూడా విచారించి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలివేసే అవకాశం ఉంది. ఒకవేళ ఖచ్చితంగా డ్రగ్స్ ఎవరైనా అడిక్ట్ అయితే మాత్రం వారిపై కూడా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రిహాబిలిటేషన్ సెంటర్, ఎవరైతే డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి వారందరూ కూడా రిహాబిలిటేషన్ సెంటర్ ద్వారా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలివేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే 86 మందికి కూడా ఈ రోజు లేదా రేపు నోటీసులు ఇచ్చి వారందరినీ కూడా పిలిచి విచారించే అవకాశం కూడా కష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. హరీష్ రైట్, థాంక్యూ.